సంక్రాంతి అంటే సంప్రదాయాలు, సరదాల సంగమం. మన సంస్కృతిని పిల్లలకు విడమర్చి చెప్పే అవకాశం. అమ్మా నాన్నల ఆప్యాయతలు, తాత మనవల్ల ఆటలు, కొత్త అళ్లల్లో కొంటె మరదల్ల ముచ్చట్లు, ఇలా తెలుగు లోగిళ్లను ఆనంద డోలికల్లా మార్చే పండుగే సంక్రాంతి. కనుమరుగైన ఉమ్మడి కుటుంబాల స్ఫూర్తిని ముచ్చటగా 3 రోజులైనా ఆస్వాదించే సంబరమే సంక్రాంతి. అందుకే సంక్రాంతి సకల శుభాల క్రాంతి. సంక్రాంతి అంటే సంక్రమణ. ఒక్కో నెలలో ఒక్కో రాశిలో ఉండే సూర్యుడు భోగి తరువాత ధనస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించడాన్నే మకర సంక్రాంతిగా పిలుస్తారు. ఈ పండగంటే తెలుగు లోగిలి సప్తవర్ణ శోభితమవుతుంది. ఇంటావిడ వేకోనే కళ్ళాపి చల్లి వాకిలి ముందు ముగ్గు పెడతారు. పిల్లలు వాటికి పోటీ పడి రంగవల్లు లద్దుతారు. మొత్తంగా వాకిలిని హరివిల్లుగా మార్చేస్తారు. అందులో గొబ్బెమ్మలు పెట్టి పూలు, పసుపు, కుంకుమ చల్లుతారు. ఈ హడావిడి మధ్యే హరిదాసు సంకీర్తన వినిపిస్తుంది. మకర సంక్రాంతి వేళ శ్రీకృష్ణుడు హరిదాసుల రూపంలో వస్తాడని ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు. అందుకే ఏ పనిలో ఉన్నా సరే ఇంట్లో ఎవరో ఒకరు హరిదాసుకు గుప్పెడు బియ్యమైనా దానం చేస్తారు. పండక్కి చేసుకున్న పిండి వంటలు ఇస్తారు. వాటిని నేరుగా కృష్ణ పరమాత్ముడికి సమర్పించే కానుకలని అంతా విశ్వసిస్తారు. హరిదాసులు సైతం ఏమిచ్చినా సంతోషంగా తీసుకుని రాములోరి ఆశీస్సులు ఉండాలంటూ ఆశీర్వదించి వెడతారు. హరిదాసుల సంకీర్తన అయిపోగానే డోలు సన్నాయి వాయించుకుంటూ గంగిరెద్దుల బృందం సందడి చేస్తుంది. ఇక సందడంతా డూడు బసవన్నలదే. ఎత్తైన మూపురంతో శివలింగాకృతిని గుర్తుకు తెస్తూ ఇంటికి వచ్చే గంగిరెద్దులు వాకిట్లో వేసిన ముగ్గులో నిలుచుంటే ఆ ప్రదేశం పావనమైనట్లేనని ప్రజలు భావిస్తారు. బసవన్నలతో విన్యాసాలు చేయించిన గంగిరెద్దుల బృందానికి చాటెడు బియ్యం దానం చేస్తారు. సంక్రాంతికి అన్నదాతల రెక్కల కష్టం ధాన్యలక్ష్మి రూపంలో నట్టింట కొలువుదీరుతుంది. ఆ కొత్త ధాన్యంతో పాయసం చేస్తారు. ఇంటిల్లిపాది తలస్నానం చేసి కొత్త బట్టలు కట్టుకుంటారు. పాయసంతో పాటు నోరూరించే నేతి అరిసెలు, కజ్జికాయలు, ఇలా సంప్రదాయ పిండి వంటలను దేవుళ్లకు సమర్పిస్తారు. పితృదేవతలను స్మరించుకుంటూ వారికి వస్త్రాలు పెడతారు. అందుకే దీన్ని పెద్దల పండుగ అని కూడా పిలుస్తారు. సంక్రాంతి సందడంతా పల్లెల్లోనే. అందుకే ఈ పండక్కి పట్టణాలు పలచబడతాయి, పల్లెలు కళకళ్లాడుతూ ఉంటాయి. ఉపాధి వేటలో ఎక్కడెక్కడో స్థిరపడ్డ వారంతా పుట్టి పెరిగిన ఇళ్లకు చేరతారు. అత్త, మామ, పిన్ని, బాబాయ్ అంటూ పలకరింపులతో ఇళ్లన్నీ అనురాగ నిలయాల్లా మారిపోతాయి. కొత్తగా మాటలు నేర్చే పిల్లలు కూడా ముద్దు ముద్దుగా వరుసలు వల్లెవేస్తూ ఉంటే అంతా మురిసిపోతారు. ఇక ఏడాదంతా పనుల్లోనే తీరిక లేకుండా గడిపేవారంతా సంక్రాంతికి ఆటపాటలతో ఉల్లాసంగా గడుపుతారు. పల్లెల్లో నిర్వహించే కబడ్డీ, ముగ్గుల పోటీల్లో పాల్గొంటారు. ఎద్దుల బండ్లలాగుడు పోటీలు ఎక్కడైనా జరిగితే అక్కడికి వెళ్లి తిలకిస్తారు. ఇక ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాలోనైతే కోడి పందాల బరుల చుట్టూ చేరతారు.